ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీపార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీవిశ్వేశ్వరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అపార సంసార సముద్రమధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాలో కృపయా వదైత విశ్వేశపాదాంబుజ దీర్ఘనౌకా. జగద్గురు శంకరాచార్యుల వారు శిష్యులకు అందించిన దివ్య సందేశము. మానవులు తరించాలంటే గురుదేవ అపారమైనటువంటి సంసార సముద్రమును దాటాలంటే ఏమైనా మార్గము ఉన్నదా? పారము అంటే ఒడ్డు, అపారము పారము లేని ఒడ్డు, తీరము లేనటువంటి సముద్రమైనటువంటి సంసారమును దాటాలంటే, అంటే సముద్రమునకు ఒక ఒడ్డు ఉంది కానీ సంసారం అనే సముద్రానికి ఒడ్డు లేనటువంటిది. ఈ ఒడ్డు లేనటువంటి సంసార సముద్రాన్ని దాటాలంటే ఏమైనా అవకాశం ఉన్నదా, ఏమైనా మార్గము ఉన్నదా అని గురుదేవుణ్ణి శిష్యుడు ప్రశ్నించినాడు. ఇక్కడ గురుదేవ, సముద్రానికి ఒడ్డు ఉన్నది దాటడానికి, కానీ ఈ సంసారమైన సముద్రానికి ఒడ్డే లేదంటారు. అంటే సంసారం అంటే చింతలు, చింతలు గగనతలంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్క పెట్టవచ్చును, భూరేణువులను లెక్క పెట్టవచ్చును. భూరేణువులు అనగా ఉదయం సూర్యోదయం అయినప్పుడు మన కిటికీల ద్వారా ఒక పొగగొట్టము ద్వారా చిన్నగా సూర్యుని యొక్క రశ్మి చోకగానే కిరణాలు తన ఇంట్లో పడుతుంటే ఆ చిన్న ఒక పొగగొట్టంలాగా ఉన్నటువంటి అందులో అన్నీ తిరుగుతూ ఉంటాయి, మీరు అందరూ చూస్తూ ఉంటారు. అవి రేణువులు అంటారు. ఒక్క సూర్యకిరణం ద్వారా ఇంట్లోకి సోకినటువంటి యొక్క అందులోనే కొన్ని కోట్ల రేణువులు ఉన్నాయి, భూరేణువులు. ఈ భూమండలం ఎన్ని రేణువులు ఉన్నాయో అవి కూడా లెక్క పెట్టవచ్చు. గగనతలంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్క పెట్టవచ్చు, సముద్రం పైన తరంగాలను లెక్క పెట్టవచ్చును, కానీ కోరికలను లెక్క పెట్టలేము అన్నారు మన మహర్షులు. కోరికలలో మునిగిపోవడమే సంసారము. సంసారం అంటే కోరికలలో మునిగిపోవడం. ఎప్పుడు దైవాన్ని వదిలేసి నీకు కడుపు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అన్నం పెట్టి విశాలమైన గర్భంలోకి వస్తే నీకు నీ హృదయ పద్మంలో ఉండి నీకు అన్ను చూసుకునే భగవంతుని వదిలేసేసి ఏమేమో కోరికలలో మునిగిపోతున్నాడు. కోరికలు ఉండాలి ఎంతవరకంటే భగవంతుని కోరుకోవచ్చు. స్వామి, నాకు కట్టుకోవటానికి మాన సంరక్షణార్థ నిమిత్తమై నాకు వస్త్రం ఇవ్వు, తినటానికి అన్నం ఉంటే కదా నేను స్మరించగలుగుతాను, అన్నం లేకపోతే స్మరించలేను కదా స్వామి. నేను స్మరించుట నిమిత్తమై, నీ సాయుధ్యమును పొందుట నిమిత్తమై, నీ నామ సంకీర్తన చేయుట నిమిత్తమై నాకు అన్నం ఇవ్వము, ఉండటానికి ఒక ఇల్లు ఇవ్వు. ఈ కట్టడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, తినటానికి అన్నం, ఈ మూడు దేవుని కోరుకోవచ్చు. ఈ మూడు ఉండగా అతి సంభాషణ ఏదేదో చింతలు చేస్తూ లేనిది చింతించుకుంటూ వ్యర్థమైన ఆలాపములు చేస్తూ చింతలలో మునిగిపోవడం సంసారము. అది మాయ, అది సంసారం అనబడింది.
సంసారం అంటే భార్య భర్తలు పిల్లలు ఉండడం సంసారం కాదు అది. దాని దేవుడు బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమ ధర్మాలు 4 సృష్టించినాడు భగవంతుడు. ఇది కాదు సంసారము అనగా మాయకు లోగబడి మహేశ్వరుని మరిచిపోవడమే సంసారము అని అంటారు. అందుకోసమే గురుదేవ అపార సంసార సముద్ర మధ్య సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాలో కృపయా వదయిత విశ్వేశపాదాంబుచ దీర్ఘనౌకా. ఈ అపారము ఒడ్డులేనటువంటి సంసార సముద్రాన్ని దాటడానికి ఏమైనా మార్గము ఉన్నదా గురుదేవా అంటే, అనగా ఈ చింతలు జయించి మనసు ప్రశాంతంగా ఉంటూ ఆనంద సాగరంలో ఓలలాడాలి. పరమసుఖమును బ్రహ్మసుఖమును పొందాలంటే ఏమైనా మార్గము ఉన్నదా అని శిష్యుడు గురుదేవుని ప్రశ్నించినాడు. నాయనా దానికి మార్గము ఉన్నది. ఏది ఆ మార్గం అంటే విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక గురో కృపాలో కృపయా వదయిత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. గురువు చెప్పినట్టు ఆచరిస్తూ, గురువు ఏం చెప్తారు, ఆ మహేశ్వరును చేరే మార్గమును చెప్తాడు. ధర్మాచరణ గురించి ధర్మ మార్గంలో పయనించి ఆ శిష్యుడు ముక్తిని పొందే మార్గాన్ని ఉపదేశం చేస్తాడు గురుదేవులు. గురువు చెప్పినట్టు వింటూ గురువు ధర్మ మార్గాన్ని ఉపదేశించేవారు గురువులు. కోకొల్లలు గురువులు ఉన్నారు. చేతిలో కాసులు పెట్టుము, అట్లయితే నీ బాగోగులు చూసుకుంటాను. చిత్తాపహారులుగా గురువులు ఉండాలి కానీ విత్తాపహారులుగా ఉండకూడదు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. శిష్యుల యొక్క చిత్తమును అపహరించేసి ఆ భక్తుని యొక్క చిత్తము పరమేశ్వరుని యొక్క పాదపద్మముల యందు ఉండేలాగున ఆ సంసార సముద్రాన్ని దాటి తరణోపాయం ఉపదేశం చేయువారే గురువులు. అందుకోసమే కలికాలంలో గురువులు కోకొల్లలుగా పుట్టుకొస్తారు. వాళ్ళు నమ్మవద్దు. ఉల్లిగడ్డలకును ఉపదేశమిచ్చేటి కళ్ళగురులను కలలో పుట్టేరుమా, కళ్ళగొరులను యముడు కాలరాచేను, కళ్ళలేని వారు చల్లగుండేరుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినాడు. ఈ కలికాలంలో గురువులు బాధ గురువులు, బోధ గురువులు, బాధ పెట్టి గురువులు ఉంటారు. ఏదో డబ్బిస్తే నీకు ఉపదేశం చేస్తాను, లేకపోతే నువ్వు బాగుపడవని మాయ మాటలు చెప్పి అధోలోకాలకు పంపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా శిష్యులు వస్తే నువ్వు బాగుపడతావు, లేకపోతే బాగుపడమని భయాందోళన చేసి అధోపాతాల లోకానికి పంపేవాళ్ళు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. బోధ చేస్తారే కానీ ఆచరించరు. అలాంటి గురువులు ఉంటారు సుమా. సద్గురువులు ఆచరించిందే చెప్పుతారు, చెప్పిందే ఆచరిస్తారు సద్గురువులు. ఆ సర్వేశ్వరుని ధ్యానం చేస్తూ సర్వేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది సదా బ్రహ్మానంద సుఖంలో ఆ బ్రహ్మానంద సుఖంలో ఓలలాడుతూ అట్టి బ్రహ్మసుఖమును పొందాలి. ఆ బ్రహ్మానంద సాగరంలో తన శిష్యులు కూడంగా తాను పొందినటువంటి బ్రహ్మసుఖమును అనుభవించాలని అట్టి మార్గమును ఉపదేశం చేస్తాడు గురుదేవులు. అట్టివారే గురువులు. ఇట్టి మార్గమును ఉపదేశము చేయకుండా భావ్య ప్రపంచం గురించి చెప్పేవారంతా కూడంగా విత్తాపహారులుగా ఉండేవారు కూడంగా వాళ్ళందరూ కూడంగా వాళ్ళ కట్ట కట్టి ఒకరోజు వాళ్ళను యమధర్మరాజు వాళ్ళని కాల రాస్తాడు. ధర్మపురుషులైన మహనీయులైనటువంటి గురువులను వాళ్ళ ఖ్యాతి పొందుతారు. వాళ్ళు లోకహితమై విహరిస్తూ ధర్మస్థాపన చేస్తారు. అట్టి వారికి భగవంతుడు
తోడుగా ఉంటారు. అందుకోసమే కళ్ళగురులను యముడు కాలరాచేను, కళ్ళలేని వారు చల్లగుండేరు మా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని చెప్పి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినాడు. అందుకోసమే గురువులు అంటే ఒక సంసారం అనే ఒక సముద్రాన్ని దాటాలంటే గురువును కరెక్ట్గా వెతికి ఆ గురువును ఆశ్రయించాలి. ఒక సముద్రాన్ని దాటాలంటే ఒక నావను పరీక్షించాలి. నావకు ఏ కొంచెము రంధ్రం ఉండినప్పటికైనా చిన్నగా నీరు ప్రవేశించి ఆ నావ మునిగేదే కాక నావలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జలసమాధి ఎలా పొందుతున్నారో, సముద్రంలో మునిగిపోతారో అట్నే గురువులైనటువంటి వారలు కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములకు ఆ దాసులు కాకుండా అరిషడ్వర్గాలను జయించి కాంత కనకాలను ముట్టని వారే నిజమైన గురువులు. అట్టి గురువులను ఆశ్రయించండి. కాంతా కనకాలను ముట్టని వారే గురువులు. ఎప్పుడు కూడా ఆ బ్రహ్మానంద సాగరంలో మునుగుతూ, ఆనంద సాగరంలో మునుగుతూ ఆ బ్రహ్మసుఖము గురించి ఆ పొందే మార్గమును ఉపదేశం చేస్తూ ఈ ప్రకృతికి దూరంగా ఉంటూ పరమాత్మ ధ్యానంలో మునిగినటువంటి వారే గురువులు. అట్టి గురువులను ఆశ్రయిస్తే ఏ రంధ్రములు లేనటువంటి నావను ఆశ్రయించినందువల్ల ఆ సముద్రాన్ని దాటి తీరాన్ని ఎలా చేరగలుగుతున్నారో అట్ని ఈ సమస్త ఇంద్రియాలను జయించి బ్రహ్మసుఖమును పొంది ఆ బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుచున్నటువంటి సద్గురువును ఆశ్రయిస్తే వాళ్ళు తరించి ఉన్నారు. కావున ఆ గురుదేవులు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ సర్వేశ్వరుని యొక్క స్మరణ గురువు దగ్గరికి వచ్చేసి ఉపదేశాన్ని పొంది మానవ జన్మమెత్తి గురుమంత్రము నోట పఠించకున్న అధమాధముడై తుదజేరి దుర్గతిన్. మానవ జన్మమెత్తి గురుమంత్రము నోట పఠించుచున్న ఆ మానవ జాతికి సుగతి మార్గము కలుగు నిజంబు జీవమా. అందుకోసమే మానవ జన్మమెత్తి గురుమంత్రము నోట పఠించకున్న అధమాధముడై తుదజీరు దుర్గతిన్. మానవ జన్మమెత్తి గురుమంత్రము నోట పఠించుచున్న ఆ మానవ జాతికి సుగతి మార్గము కలుగు నిజంబు జీవమా అని. అందుకోసమే మానవ జన్మం ఎత్తినందువల్ల సద్గురువును ఆశ్రయించి సద్గురువు చెప్పినట్టు ఆచరిస్తూ ఉన్నందువల్ల తల్లి లేని బిడ్డ ఏ గతి పొందుతుందో, భర్త లేనటువంటి స్త్రీ ఏ ఆపదలకు గురి అవుతున్నదో, అట్నే మానవ జన్మ ఎత్తి గురువు లేనటువంటి వారి గతి అట్టి దుఃఖములకు గురి అయిపోతారు. అందుకోసమే గురువు సంసారాన్ని వదలమని చెప్పాడు. భార్యాభర్తలు దేవుడిచ్చిన వరము, భార్యను బాగా చూసుకోవాలా, భర్తను సాక్షాత్ పరమేశ్వరునిలాగా చూసుకోవాలా, పార్వతీమాతలాగా చూసుకోవాలా. పతిదేవుడు భార్యను పార్వతిలాగా చూసుకోవాలా. పార్వతీమాత పరమేశ్వరుని ఎలా చూసుకుందో భార్య సాక్షాత్ పతిదేవుణ్ణి సాక్షాత్ పరమేశ్వరునిలాగా చూసుకోవాలా. కుమారులు ఉంటే కుమారస్వామి విఘ్నేశ్వర స్వామిలాగా చూసుకోవాలా. ఎప్పుడు కూడా ఆనంద స్థితిలోనే ఉండాలి. సంసారం అనే సముద్రాన్ని దాటాలంటే ఎప్పుడు ఆ పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ కర్తవ్య కర్మలు చేస్తూ ఇంట్లో ఉండాలి, పనిలో ఉండాలి, పరమాత్మ చింతనే చేయాలి. కానీ వ్యర్థమైన మాటలు చేస్తూ, వ్యర్థమైన ఆలాపములు చేస్తూ, లేనిపోని వృథాక్రియ, వృథాలాపాన్, వృథావాదాన్, మనోరథాన్ త్వక్తైకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత డిండిమః. లేనిపోని వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన చేష్టలు చెయ్యకుండా సదా ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులే ఈ సంసార సముద్రాన్ని దాటుతారు. అనగా
అనగా మాయను జయించగలుగుతారు. భగవన్నామం ఎలాంటిదంటే ఈ సంసారం ఒక పనస పండు ఉన్నది, మీకు అందరికీ తెలుసు కదా. పనస పండు ఉండి ఆ పనస పండును కోయాలంటే ఆ కత్తి తీసుకొని కోస్తూ ఉంటే దానికి ఒక బంక ఉంటుంది, అది చేతికి అంటుకుంటుంది, కత్తికి అంటుకుంటుంది, ఎవ్వరి వల్ల కాదు. ఆ పనస పండును కొయ్యాలంటే నూనె చేతులకు పూసుకొని కత్తికి పూసుకొని కోస్తే అవలీలగా ఆ పనస పండులో ఉన్నటువంటి ఆ పండును స్వీకరించి క్షుద్బాధ నివారణ చేసుకున్న రీతిగా ఎవరైతే ఈ సంసారమైన సముద్రంలో ఎవరు కూడా దీన్ని దాటలేరు సుమా. ఏది భగవన్నామామృతము, వైరాగ్యమైన తైలము అంటే చింతలు నిరోధించాలి. దైవ చింతన ఎప్పుడు చేస్తున్నటువంటి వారికి చింతలు రావు, వారికి తలనొప్పి నొయ్యదు. వ్యర్థమైనటువంటి భావ్య ప్రపంచం గురించి ఎవరు ఊక చింతన చేస్తుంటారో వారికి తలనొప్పులు వస్తుంటాయి, తల వేడెక్కుతూ బాధపడుతూ ఉంటారు. కానీ భావ్య చింతలు చేయకుండా చేయవచ్చును. నీ ఇంటి వరకు చింత చేసుకో, భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, నీ ఇంటి ఆవరణం గురించి అంతవరకు చేసుకో చాలు. కొంచెంసేపు సమయం ఇచ్చి చాలు. ఇతర చింతలు లేకుండా, ఇంకా ఇతర సమయములు యందు ఇతర చింతలు లేకుండా సర్వేశ్వర చింతన. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం జగన్మాత్రే నమ, జగన్మాతాయై నమ అని మీ ఇష్టదేవుడు రామాయ నమ, కృష్ణాయ నమ, ఆంజనేయాయ నమ, విఘ్నేశ్వరాయ నమ, ఈ మీకు నచ్చిన దేవుడు ఎవరైనా సరే అట్టి మంత్రమును జపము చేస్తూ ఉండగా ఆ మౌనము అనగా ఈ జపతో నాస్తి పాతకం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్తతో భయం. కృషి చేస్తున్నటువంటి వారికి దుర్భిక్షం ఉండదు, శ్రమించి కష్టజీవులకు దుర్భిక్షము లేమి అనేది ఉండదు, అన్నీ చేకూరుతాయి. కష్టజీవులను లక్ష్మీమాత వరిస్తుంది, అన్ని సంపదలు వాళ్ళ చెంతకు వస్తాయి. సోమరుల చెంతకు రావు. సోమరితనంతో కొంతమందిని మోసము చేసి ఏదో యుక్తి వల్ల ఇంత డబ్బు సంపాదించినావనుకో, అది అధర్మంతో కూడిన సంపద. ఆ అధర్మంతో కూడిన సంపద ఎలాంటిదంటే జొన్న చేను, వరి చేను, జొన్న చేను, సజ్జ చేను, వరి చేనులో కొన్ని మీరు పంటలు వేసినప్పుడు నాటిన మొదలు నుండి 4 నెలల్లో పంట చేతికొచ్చి సజ్జ చేను కానీ, వరి చేను కానీ, జొన్న చేను అన్నీ కుళ్ళిపోతుంది కదా, రూపునామా లేకుండా పోతుంది కదా. అప్పుడే ధాన్యం త్వరలో వచ్చేస్తుంది, అప్పుడే నశిస్తుంది. అదే ప్రకారంగా అధర్మంతో సంపాదించిన సంపద మీకు అప్పుడే చేకూరవచ్చును. కానీ మీరు ఉండగానే మీ జీవితంలో వృద్ధాప్యంలోనే రూపునామా లేకుండా పోయి మీరు నరక బాధలు అనుభవిస్తారు. అధర్మంతో కూడిన సొమ్ము తింటే రోగాలు వస్తాయి, కుమిలి నరక బాధలు, నరకయాతలు అనుభవిస్తారు. అధర్మ సంపద ఎలాంటిదంటే జొన్న చేను లాంటి, వరి చేను లాంటిది, సజ్జ చేను లాంటిది. త్వరలో నీకు ప్రాప్తిస్తుంది. అధర్మ మార్గంలో పోతే త్వరలోనే రూపునామము లేకుండా పోతుంది. అధర్మంతో కూడిన సంపద. ధర్మంతో కూడిన సంపద ఎలాంటిదంటే మామిడి చెట్టు పెట్టినాము, పనస చెట్టు పెట్టినాము, చింత చెట్టు పెట్టినాము, పెట్టగానే నీకు ఏ ఫలితం ఇవ్వదు. ఒక 5 సంవత్సరాలు శ్రమించి ఆ మేకలు మేయకుండా కంప వేస్తూ, నీరు పోస్తూ, ఎరువు వేస్తూ దాన్ని రక్షించుకుంటే 5 సంవత్సరాల తర్వాత నీకు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది. ఎంతవరకు దానికి నీకు ఫలాదులు ఎక్కువిస్తే సంవత్సరం వరకు నీకు కూర్చొని తినగలుగుతున్నావు. ఆ తోటలో వచ్చినటువంటి ఫలాదుల చేత ఆ డబ్బు చేకూరి సంవత్సరం వరకు మళ్ళా పంట వచ్చే వరకు ఆనందంగా తినగలుగుతున్నావు. 1 సంవత్సరం కాదు, నీ తరం వరకే కాదు, ఎన్నో తరాల వరకు సుభిక్షంగా ఉంటుంది ఆ సంపద.
ధర్మంతో కూడినటువంటి సంపద ఎలాంటిదంటే తరతరాల వరకు నిలిచిపోతుంది సంపద. అధర్మంతో కూడిన సంపద, ధర్మంతో కూడిన సంపద తరతరాలు నిలుస్తుంది. అధర్మంతో కూడిన సంపద అప్పుడు నీకు అప్పుడే చేరుతుంది, అప్పుడే నశిస్తుంది. కావున మీరు ధర్మాచరణ పరాయణులై ధర్మవ్రతమును పోని అధర్మ మార్గంలో పోకుండా దైవ చింతన చేస్తూ ఉన్నందువల్ల తరతరాల వరకు మీరు సుఖశాంతులతో ఉంటారు. మీ పుత్రులు పౌత్రులు తరతరాల వరకు ఆనంద స్థితిలోనే ఉంటారు. అప్పుడు అట్టి వారికి రోగము కానీ రాదు, అక్కడ ఉన్న దుఃఖాలు రావు. అక్కడ ప్రశాంత స్థితిలో జీవితం గడుపుతూ బ్రహ్మసుఖమును పొందటానికి అవకాశము ఉన్నది. ఈ ధర్మాచరణ కలిగినటువంటి పుణ్యపురుషుల చెంతకు మాయ రమ్మన్న రాదు. ఆ భక్తుని చూసి దూరంలో ఉండిపోతుంది. మాయ చెంతకు రమ్మన్న రాదు. పరమ భక్తుని నీడగూడంగా తాకదు మాయ, అనగా సంసారము. సంసారమే మాయ అని చెప్పబడింది. అందుకోసమే గురుదేవ ఈ అపారమైనటువంటి సంసార సముద్రాన్ని దాటాలంటే ఏమైనా మార్గము ఉన్నదా అనే ప్రశ్నకు గురు కృపాలో కృపయా వదైత విశ్వేశపాదాంబుచ దీర్ఘనౌక, గురు చెప్పినట్టు ధర్మాచరణ పరాయణులై విహరించండి. ఆ సర్వేశ్వరుని ఎప్పుడు నామ సంకీర్తన చేసుకోండి. జపతో నాస్తి పాతకం. ఆ భగవంతుని జపించినందువల్ల మీకు ఎప్పుడు కూడా మనశ్శాంతి కలుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క నామమే పరమేశ్వరుని జపించినందువల్ల ఆ భక్తి ఒక నావయ్యి ఈ సంసార సముద్రాన్ని దాటిస్తుంది. భక్తి ఒక నావయ్యి, ఒక నావ ఒక సముద్రాన్ని నావయక్కి సముద్రాన్ని దాటినట్టులా ఈ భగవన్ నామ సంకీర్తన చేసినందువల్ల నామమే ఒక నావయ్యి ఈ సంసార సముద్రాన్ని దాటిస్తుంది. అనగా వాళ్ళు ముక్తాత్ములు అయిపోతారు, వాళ్ళు పుట్టరు. వాళ్ళు భగవంతులు ఐక్యమైపోతారు. అనగా సముద్రం అంశ నీరు కావున ఇప్పుడు కోనలో ఉన్నది, పాపాగ్ని నదిలో ఉన్నది, ఆశ్రమంలో ఉన్న నీరంతా సముద్రం అంశ అయినట్టుగా మీరందరూ మనమంతా పరమాత్మ అంశ. ఆ సముద్రంలో ఉన్న నీరుమే సూర్యరశ్మి ద్వారా మేఘావృతిని పొంది అక్కడక్కడ నీరు కురిసినందువల్ల అది చౌడు భూమిలో పడితే ఉప్పుగా, సారవంతమైన భూమిలో పడిందనుకో తీయగా ఉంటుంది. భూధాతులం బట్టి నీరు రుచులు మారినట్టుగా పరమాత్మ అందరిలో ఉన్నారు. మీ ఆహార విహార దోషాదుల వల్ల మీ హృదయము మాయ ప్రవేశిస్తుంది. ఒకరికి రజోగుణము, ఒకరికి తమోగుణము, ఒకరికి సాత్విక గుణాలుగా మారుతున్నాయి. తమోగుణం ఆహార దోషాదుల వల్లనే మానవుడు తమోగుణమైనటువంటి ఆహారం తింటే తమోగుణము సిద్ధిస్తుంది. అనగా రజోగుణమైనటువంటి ఆహారం తింటే మీకు రజోగుణము సిద్ధిస్తుంది, రజోగుణ స్వరూపులైపోతారు. సాత్వికమైనటువంటి ఆహారము మధుమాంసాలు లేకుండా పాలు, పండ్లు, నెయ్యి, ఉన్న ఆకుకూరగాయలు ఇవన్నీ శాకాహారమును సాత్వికాహారం తిన్నందువల్ల మనసును జయించి, ఇంద్రియాలు జయించి తన్ను తాను తెలుసుకొని సర్వేశ్వర ధ్యానం చేస్తూ ఆ బ్రహ్మసుఖమును పొందే మార్గము దారి అవుతుంది సత్వగుణము. అందుకోసమే ఆ సర్వేశ్వర ధ్యానం చేయట నిమిత్తమై ఆ సత్వగుణ సంపన్నులు మీరు కావాలంటే తమోగుణమైన రజోగుణమైన మాంసాహారమును, మత్తు పానీయములు దాంట్లో జోలికి పోకుండా దానిని వదిలేసేసి కేవలము ఆకుకూరగాయలు, పండ్లు రకరకాలుగా ఉన్నటువంటివి మీరు తిన్నందువల్ల ఆరోగ్యము ఉంటుంది. ఆ మాంసాహారాదులు మున్నగు తిన్నందువల్ల దాన్ని చంపుతూ ఉంటే అది భయాందోళన కలిగి బాధతో మరణిస్తుంది. కావున అట్టి ఆహారము తిన్నందువల్ల అది
రసమై రక్తమై ఇది నీకు ఆ సప్తధాతులుగా మారి మనసు రూపంలో పరిణమిస్తుంది ఆహారము. అప్పుడు మీకు మనసు ప్రశాంతత ఉండదు, ఎప్పుడు దుఃఖము బాధ. ఎందుకంటే మాంసాహారము అది మనం చంపుతూ ఉంటే ఆ కత్తిని చూసి భయపడుతుంది, ఆ గొంతు పైన కత్తి పెట్టి కోసినప్పుడు తల్లడిల్లుతుంది. కావున అట్టి ఆహారము మనసుగా మారినప్పటికీ మీకు మనశ్శాంతి ఉండదు. ఏదో అన్ని ఉండినా సరే ఏదో మనశ్శాంతి బాధ కలుగుతుంది. అట్టి బాధలు లేకుండా మీరు జీవించాలంటే శాకాహారము తినండి. ఆశ్రమంలో బోర్డు రాసినారు, ఇంకా అతికించలేదు, ఇంకా 2 గంటలకు 3 గంటలకు అతికిస్తారు. కంప్యూటర్లో అంత టైప్ చేసి పెట్టినారు. పొయ్యి ముందు మీరు అంత గూఢంగా మీరు ఫోటోలు తీసుకొని పండి. మాంసంలో ఎంత శక్తి ఉంది, ఒక్కొక్క దాంట్లో ఆకుకూరగాయలు ఎంత శక్తి ఉంది అక్కడ అతికిస్తారు. ఆ పేపరు ఇంకా సమయం లేనందువల్ల అతికించలేదు, 3-4 గంటలకు అతికిస్తారు. ఆశ్రమంలో యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రకటిస్తాము. మాంసంలో ఉన్నంత జిడ్డు బలహీనత ఎందులో లేదని చెప్పినారు డాక్టర్లంతా కూడా. పూర్వీకులైన డాక్టర్లు ఒక దగ్గర కూర్చొని అన్నీ నిర్ణయించినారు. జిడ్డుతనం ఎందులో ఉందంటే మాంసంలో ఉన్నది, బలహీనత ఎందులో ఉన్నది మాంసంలో, రజోగుణం ఎందులో ఉన్నది మాంసంలో. ఆ పుణ్యపురుషులైన డాక్టర్లు నిర్ణయించినారు. ఇప్పుడున్నటువంటి కొంతమంది డాక్టర్లు డబ్బు సంపాదించుట నిమిత్తమే కొంతమంది చదువుతారు. కొంతమంది పుణ్యపురుషులు లోకసేవ చేయుట నిమిత్తం ఉన్నారు. ధర్మపురుషులైన డాక్టర్లు అందరూ లేరు. కొంతమంది దగ్గరికి పోతే మాంసం తినొద్దు అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే మాంసము తింటే రోగాలు వస్తాయి, ఈ జనాభా రోగగ్రస్తులైపోయి మా ఆసుపత్రికి వస్తే డబ్బులు వస్తాయని చెప్పి మీరు మాంసం తినండి మాంసం తినని చెప్తున్నారు సైతాన్ అంశతో కూడిన డాక్టర్లు. వైద్యో నారాయణో హరి, వైద్యుడు నారాయణ స్వరూపుడు, సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు. ఎప్పుడు కూడా అధర్మం గురించి తమోగుణ రజోగుణమైన ఆహారాల గురించి ఏ డాక్టర్లు చెప్పరు. సాత్వికమైన ఆహారం గురించి సర్వేశ్వరుని పొందే మార్గాన్ని చూపించేవారే నిజమైన వైద్యులు, వాళ్ళే డాక్టర్లు. అందుకోసమే మధుమాంసాలు మీరందరూ మానేసుకొని, ఎందుకు చెప్పుతున్నానంటే మీ కొడుకులు మీ మాటలు వింటలేరు, చెప్తే ఇంటలేరని మీరు తల్లడిల్లుతున్నారు. కారణం ఏంటంటే మీ పిల్లలకు మాంసం పెట్టినందువల్ల పులి పిల్లలు ఉంటాయి, పిల్లి పిల్లలు ఉంటాయి. జంతుశాలలో మాంసం పెట్టి ఆ పులి పిల్లలకు పెట్టినందువల్ల రజోగుణంతో ఎట్లా ఉంటాయో, ఆ జంతుశాలకు ఒక మనిషి పోతే ఎట్లా చంపుకొని తింటాయో, దయా దాక్షిణ్యం అనేది ఉండదు దాంట్లకు. అట్నే గోవు శాకాహారం తింటుంది. కావున మీకు అందరికీ తెలుసు కదా, ఇక్కడ ఉన్న పెద్ద అమ్మలు నాయనలకు తెలుసు కదా, దాన్ని కొట్టినప్పటికైనా ఏడ్చుకుంటా నన్ను కొట్టొద్దు నన్ను క్షమించు అని చెప్పి తప్పు మనదైనా సరే అది క్షమాపణ చెప్పుకొని దొడ్డుకొస్తుంది కదా. అదే పిల్లిని కొట్టుగల్ల వాకిలేసి పొరపాటుతో కొడితే అది పులి గొంతు బట్టి సంపుతుంది, గొంతు కొరికేసి సంపుతుందని పెద్దలు అనగా నేను విన్నాను. పిల్లే పులి అవుతుంది, అది చిన్న జంతువు కదా. కారణం ఏంటంటే అది మాంసాహారము తింటుంది, వేటాడుతుంది. అందుకోసం మాంసాహారం తిన్నందువల్ల క్రూరత్వము పెరిగింది. మన బిడ్డలకు మాంసాహారం పెట్టినందువల్ల వాళ్ళ మనసును ఇంద్రియాలు జయించే శక్తి లేక, అదుపులో పెట్టుకునే శక్తి లేక జ్ఞానశూన్యులై జ్ఞానము లేనందువల్ల మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే వేద సూక్తులు వాళ్లకు నేర్పనందువల్ల, తెలుసుకోలేనందువల్ల వాళ్లకు మాతాశత్రుపిత వైరి ఏల బాలోన పాటిత, తల్లిదండ్రులకే శత్రులవుతున్నారు కుమారులు. కారణం ఏంటంటే తల్లిదండ్రులదే తప్పు సుమ, వాళ్ళను అట్లా పెంచనందువల్లనే మనకు విరోధులైపోతున్నారు. అందుకోసం ఇక్కడి నుంచి మనము తినకూడదు, వారికి పెట్టనందువల్ల సత్వగుణ సంపన్నులై గోమాతలాగా గోదూడలాగా మీ పాదముల చెంత ఉంటారు. వాళ్ళు ఉద్ధరింపబడతారు, మిమ్మల్ని ఉద్ధరింప చేస్తారు. మీ వంశమే ఏ ఇంట్లో మధుమాంసాలు మానేసి గురువును ఆశ్రయించి మాలేసుకొని
ఇంట్లో ఉండాలా, పనిలో ఉంటూ పరమాత్మ చింతన చేస్తూ సంసారంలో ఉండండి. అది భగవంతుడిచ్చిన వరం. ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ గురుభక్తులై దైవభక్తులై మీరు ఉన్నందువల్ల మీరు తరించేదే కాదు, మీ తల్లిదండ్రులు, మీ తాతలు ముత్తాతలు చనిపోయిన వాళ్ళు తల్లి పరంగా 60 తరాలు, తండ్రి పరంగా 60 తరాలు చనిపోయిన వాళ్ళు, ఇంకా పుట్టి చనిపోయే వాళ్ళు కూడా నీ తర్వాత కూడా తల్లి పరంగా 60 తరాలు, తండ్రి పరంగా 60 తరాలు. ఇక్కడ తల్లి పరంగా 120 తరాలు, తండ్రి పరంగా 120 తరాలు, 240 తరాలు తరిస్తారు. మధుమాంసాలు మానుకొని భక్తులైన కుటుంబం అంతా తరిస్తుంది. అట్టి మహత్తున్నది. మధుమాంసాలు మానుకొని ఆ మహేశ్వరుని భజిస్తూ పరమభక్తులైనటువంటి వారి యొక్క కుటుంబం అంతా తరిస్తుంది. ఎట్లా అంటే మధుమాంసాలు మానుకొని మహేశ్వరుని భజిస్తున్నటువంటి వారు తామరాకులాంటి వాళ్ళు. తామరాకు నీటిలో పెట్టి అది బురదలోనే పుట్టింది, బురదలోనే పెరిగింది. నీటిలో పుట్టింది, నీటిలో పెరిగినటువంటి తామరాకు నీరు అంటబడనట్లా మీరు సంసారులకే పుట్టినారు, సంసారంలోనే ఉన్నారు, సర్వేశ్వర చింతన చేస్తున్నారు కావున మీకు పాపం అంటబడదు. తామరాకుకు నీరు ఎట్లా అంటబడదో మీకు పాపం మీ చెంతకు రాదు, మీకు పాపం అంటబడదు. మీరు పరమ పవిత్రులై ఆ సర్వేశ్వరంలో ఐక్యమైపోతారు, తరించగలుగుతారు. అందుకోసమే ఈ అపారమైన సంసార సముద్రాన్ని దాటాలంటే అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాలో కృపయా వదైత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. ఆ భగవంతుని యొక్క నామాన్ని నావగా చేసుకొని మీరు సంసార సముద్రాన్ని దాటాలి. అన్య చింతలు మాని కోరికలు అదుపులో పెట్టుకొని సర్వేశ్వర చింతన చేసుకుంటూ వైరాగ్యము కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే ఏమి అని ఒక ప్రశ్న. వైరాగ్యం అంటే ఏమిటి? ఉన్నదాంతో తృప్తి పడాలా, లేనిది ఆశించుకుంటూ ఉండడమే వైరాగ్యం. పూర్వకాలంలో భార్యాభర్తలు పాదయాత్ర చేస్తూ, ఈనాడు బస్సులు ఉన్నాయి, బస్సుల పైన పోతున్నారు. పూర్వకాలంలో నడుస్తూ పోయేవాళ్ళు, పాదయాత్ర చేస్తూ ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో దర్శనం చేసుకుంటూ నడుస్తూ పోయేవాళ్ళు, లేకపోతే ఎద్దుల బండి పైన పోయేవాళ్ళు. అన్ని అనుకూలం ఉన్నవాళ్ళు ఎద్దుల బండి పైన పోయేవాళ్ళు, అనుకూలం లేనటువంటి నడుస్తూ పోయేవాళ్ళు. ఇద్దరు భార్యాభర్తలు కొంచెం వృద్ధాప్యం వచ్చింది, సంసారంలో ఉన్నారు, వాళ్ళకు మంచిగా పిల్లలు పుట్టినారు, పెండిళ్ళు చేసినారు. ఆ సంసార బాధ్యతలంతా ఆ కొడుకుల యొక్క కోడాండ్ల భుజస్కంధాల పైన పెట్టినారు. కొంచెం వయసు బాగుంది కావున, కొంచెం ఆరోగ్యము బాగుంది కావున పాదయాత్ర చేస్తూ తీర్థయాత్రలు చేస్తున్నారు. చేస్తుంటే దారిలో పోతుంటే పతిదేవుడు ముందు పోతున్నాడు, భార్య వెనక వస్తుంది. అలా వస్తుంటే ముందు యాత్రికులు పోయినప్పుడు ఏదో మెడలో ఉన్నటువంటి ఆభరణం కింద పడిపోయింది. భర్త అనుకున్నాడు, ఈ ఆభరణము చాలా విలువైన ఆభరణం, చాలా లక్షల విలువతో కూడిన ఆభరణం అది. ఇది నా భార్య చూస్తే దేవుడు ఇక్కడనే వరం ఇచ్చినాడని ఆనంద పారవశ్యంలో దైవాన్ని మర్చిపోతుందో ఏమో, ఇక్కడి నుంచి వెనుకకు పోదామంటదో ఏమో, ఇట్టి ఆభరణము తీసుకొని ఎక్కడైనా పాదయాత్రలు చేయుచుండగా ఎక్కడైనా మనల్ని చంపేసి దొంగలు దీన్ని అపహరిస్తారనే భావన చేత ఇంటికి వెళ్ళిపోదామని మా భార్య అనుకుంటుందని, ముందుగా పోయినాడు కావున భార్య చూడకూడదని కాలుతో నిలబడే కాలుతో మట్టి చిమ్ముతున్నాడు. ఆ మట్టి కప్పేస్తున్నాడు ఆభరణం పైన, అవుపడకుండా, భార్యకు అవుపడకుండా. సమలోష్టాస్మకాంచన, మట్టిని బంగారమును సమానంగా చూసేవారే యోగులు. అదొక భూమిలో గని మాత్రమే, అది మీరు తీసుకురాలేదు ఎంట తీసుకుపోరు, అది భ్రమ మాత్రమే. ఉన్న రోజులు ఉంచుకోండి, అది పోడగొట్టమంటలేదు. భ్రమలు వదులుకోవడమే సన్యాసము, ఆ భ్రమలలో మునిగిపోవడమే సంసారము. ఇక్కడ అంతే తేడా. అందుకోసమే ఆ కాలుతో మట్టి చిమ్ముతుంటే భార్య దూరం నుంచి చూసింది.
దగ్గరకు వచ్చి ఏదో కాలుతో మట్టి చిమ్ముతున్నావు, దూరం నుంచి అది మెరుస్తుంటే చూసింది కావున అంతా గ్రహించింది, ఏదో మట్టి చిమ్ముతున్నావు ఏమి అని అడిగింది. ఏం లేదు, ఊరికట్లా గీకుతున్నాను కాలుతో భూమిని అంతే, ఏమి లేదు, పద అన్నాడు. ఆమె పక్కపక్క నవ్వుతూ, ప్రాణేశ్వర, ఇంతకాలము గురువు దగ్గర తెలుసుకుంది ఇదేనా? బంగారమును మట్టిని సమానంగా చూసువారే యోగీశ్వరులు పరమభక్తుడని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు కదా. నీకు బంగారం వేరు మట్టి వేరని ఇంకా బుద్ధి పోలేదే, ఇంక నువ్వు ఎప్పుడు భక్తుడు అవుతావు భర్తను తిట్టింది భార్య. చూశారా, మట్టి బంగారము వేరు మట్టి వేరని ఒక భావన నీలో ఉన్నది సుమా. నాకు మట్టి బంగారం కూడా మట్టితో సమానమే, అందుకోసమే ఇక నీకు భ్రమలు వదలలేదు నీకని చెప్పి భార్య ఉపదేశం చేసింది పతిదేవునికి. నా భార్య ఎంత భక్తురాలు కదా, భ్రమలలో ఉందనుకున్నాను, ఇంత భ్రమలు ఉడిగిన భార్య దొరికిందని చెప్పి సంతోషంగా పాదయాత్రలు చేస్తూ ఇంటికి వచ్చినారు. వృద్ధాప్యంలో ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ఆ భగవంతుల్లో ఐక్యమైనారు ఆ పుణ్య దంపతులు. అందుకోసమే సంసారంలో వైరాగ్యం ఒక్కరి మించి ఒక్కరు ఉండాలి. ఒక్కరికి మించి ఒక్కరికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అనగా ఈ ప్రకృతిపైన విషయవాంఛలపైన అతీతమైన వైరాగ్యం ఉన్నవారే ఆ సర్వేశ్వరుని చేరగలుగుతారు. ఎలా అంటే పూర్వకాలంలో శిఖిధ్వజుడు చూడాల అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు గురువు దగ్గరికి పోయినారు. ఇద్దరు కూడా ఒకరికి మించి ఒకరు రాజపరిపాలన చేసేవారు, అన్ని పనులు చేసుకునేవారు. గురువు చెప్పినట్టు రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ధర్మాచరణ కలిగి ఉండాలి. అదే నిజమైన గురుదేవులు చెప్పే మార్గము. ఉదయం 1 గంట సాధన చేసుకోండి, 4 గంటలకు లేచేసి 1 గంట సేపు ధ్యానం చేసుకోండి, సాయంత్రం పూట వచ్చి 1 గంట సేపు ధ్యానం చేసుకోండి. చీపిరి పట్టింది మొదలుకొని రాత్రి 12 వరకు మనసులో తైలధార వలె ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మనసులు అనుకోండి, బయట అనవలసిన అవసరం లేదు. మీరు కర్మేంద్రముల ద్వారా పనులు చేసుకోండి. మనసు ఎప్పుడు కూడా మేక 7 పొలిమరులు తిరిగినా 7 పొలిమరులు తిరిగి ఆకులు మేసినా ఎలగకాయంతా ఖాళీగా ఉంటుందంట మేకకు. లేచింది మొదలుకొని 12 వరకు ఎంత చేసినా ఈ మనసుకు అనేది ఎప్పుడు ఖాళీ, యుగాల వరకు ఖాళీగా ఏదోటి తీసుకొస్తూనే ఉంటుంది, ఏదో ఒక చింత చేస్తుంది. ఆ చింతలు చేసినందువల్ల తల వేడెక్కి ఆరోగ్యము చెడిపోతుంది. కావున ఏ చింతలు లేకుండా కర్మేంద్రుల చేతుల ద్వారా పనులు చేసుకుంటూ మనసు ద్వారా ఆ మహేశ్వరుని జపం చేసుకుంటూ ఉన్నందువల్ల వాళ్ళ ముఖంలో ముఖవర్చస్సు, ప్రసన్నత, ఆనందం ఉంటుంది. అధిక సంభాషణ చేస్తున్నటువంటి వారి యొక్క ముఖమంతా పేలిపోయి ఉంటుంది కట్టె మాదిరిగా. అధిక సంభాషణ చేయకుండా ప్రశాంతంగా 10 మాటలు మాట్లాడితే 1 మాట మాట్లాడేవా, 10 మాటలు మాట్లాడే పరిస్థితి ఉంటే 100 మాటలు మాట్లాడే పరిస్థితి ఉంటే 10 మాటలు పూర్తి చేసుకో. 10 మాటలు మాట్లాడేదంటే 5 మాటలలో పూర్తి చేసుకో. 5 మాటలు మాట్లాడాలంటే 2 మాటలలో పూర్తి చేసుకో. 2 మాటలు మాట్లాడుంటే 1 మాటలో పూర్తి చేసుకో. 1 మాట మాట్లాడాలని కూడా సైగతో పూర్తి చేసుకుంటే చాలు. వాళ్ళు సన్యాసులే, సంసారంలో ఉన్న సన్యాసులు అయిపోతారు. వాళ్ళు సర్వేశ్వరుని కృపను పొందగలుగుతారు. ఆ సర్వేశ్వరుని పొందే జ్ఞానము వాళ్ళకు ఉదయిస్తుంది. మౌనం వల్లనే మీకు మహత్కార్యములు చేసే దివ్యశక్తి ప్రాప్తిస్తుంది. మౌనం వల్లనే మీకు ఆనంద స్థితిని పొందుతారు. అందుకోసమే అధిక సంభాషణ చేయకూడదు, మితముగానే మాట్లాడాలి. కాకి గట్టిగా అరుస్తుంది, కానీ కోకిల అరుపు ఇంకా గట్టిగానే ఉంటుంది. అది ఎప్పుడంటే అప్పుడు అరవదు. అది కాకి ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. కానీ మనము మాట్లాడక ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటే తేనెలొలికినట్టుగా ఉంటుంది, మన మాటలో మాధుర్యం ఉంటుంది. అందుకోసమే అధిక సంభాషణ వల్ల శక్తి పోతుంది. వాక్కు ద్వారా అధిక సంభాషణ మాట్లాడినందువల్ల
సత్వశక్తిని కోల్పోతారు. ఆరోగ్యము బాగుండాలంటే అధిక సంభాషణ చేయకుండా ఉండాలి. అందుకోసమే పూర్వకాలంలో శిఖిధ్వజుడు, చూడాల అనే ఇద్దరు భార్యాభర్తలు గురువు చెప్పినట్టు ఆచరించేవారు. భార్య కన్నా మించి సాధన చేసి ముందు సిద్ధత్వమును పొందాలి, మహాసిద్ధపురుషురాలుగా తయారీ కావాలి. భర్త కన్నా ముందు సాధన చేసిన భార్య కన్నా నేనే ముందు ఇంకా సిద్ధపురుషుని కావాలి, సిద్ధులు పొందాలంటే ముక్తాత్ముని కావాలి, జీవన్ముక్తిని కావాలి అని భార్యాభర్తలు పోటీ పెట్టుకొని కుమారులను, కోడన్లను, రాజ్యాన్ని, సంసారాన్ని బాగా చూసుకునే వాళ్ళు మంచిగా వాళ్ళు బ్రహ్మచర్య దీక్ష పూని పరమాత్మ చింతన చేస్తూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఎందుకు ఆ శిఖిధ్వజునికి సామంతరాజులు ఎక్కడొక యుద్ధం జరిగింది, మీరు మాకు సహాయంగా రావాలని కోరుకున్నారు. ఆయన వేరే చోటికి వెళ్ళిపోతూ భార్య మహాజ్ఞాని కావున ఈ సమస్త సామ్రాజ్యం మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. చాలా కాలమైంది. చాలా కాలమైంది కావున తిరిగి వచ్చేసరికల్లా కొన్ని సంవత్సరాలు పట్టింది కావున గురుదేవుల సలహాలు తీసుకొని ప్రాణాయామ యోగాభ్యాసాలు ప్రారంభించింది. అనిమా మహిమా చైవ గరిమా లఘిమా తథ ప్రాకిమ్యమేషత్వం వశత్వం చాష్టభూతయ అనుమాదు సిద్ధులు పొంది దివ్యశక్తి సంపన్నురాలుగా తయారైంది. అప్పుడు వచ్చి చూసినాడు, భార్యను చూసినాడు, మాట్లాడినాడు. శాస్త్రాలు చెప్పినట్టే ఈమె నాకన్నా మించిపోయింది, సిద్ధపురుషురాలు అయ్యిందని తల వంచుకొని ఈ సమస్త సామ్రాజ్యమును నువ్వే ఏలుకో, నాకు సంబంధం లేదని చిన్నబుచ్చుకొని ఒంటరిగా వెళ్ళి ఒకచోట కుటీరం వేసుకొని ధ్యానం చేస్తున్నాడు. ఏమని, నా భార్య కన్నా మించిపోవాలి, నా భార్య కన్నా మించిపోవాలి, నా భార్య కన్నా మించిపోవాలి. ఎక్కడ మించిపోరు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని ఒట్టు పెట్టుకుంటారంట. మీరు పెళ్లి చేసుకునే ముందు అమ్మ నాయనలు పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టు పెట్టుకుంటారట. ఈ వాక్కులు పంచభూతముల సాక్షిగా, దేవతల సాక్షిగా ధర్మ అర్థ కామమోక్షముల యందు సమస్త భావము కలిగి మనము కలిసిపోదాము అని ఒట్టు పెట్టుకుంటారు. కానీ ఈ మార్గంలోనే పోయినప్పుడు ఒకరి శరీరం ఒకరు పంచుకున్నప్పుడు ఇద్దరు ఒక్కరే. అయితే ఆయనలో నువ్వు వేరు నేను వేరు అనే భావన కలిగింది శిఖిధ్వజునికి. చూడాలకు ఆ భావన లేదు. అయితే ముందు ఉన్నది కానీ జ్ఞాన మార్గాన్ని ఎప్పుడు పొందిందో అన్ని పటాపంచలైపోయింది. ముఖ ప్రసన్నతో ఆనంద స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడన్నా కుటీరం వేసుకున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు జరిగింది, సిద్ధత్వమును పొందలేదు, సిద్ధపురుషుడు కాలేదు. 17 సంవత్సరాలు చేసినాడు తపస్సు. నేరుగా పోయినాడు. భార్య అప్పుడు కుంభముని వేషమును, సిద్ధులు ఉన్నప్పుడు స్త్రీ రూపమును, పురుష రూపమును, జంతువుల రూపమును, పాములు ఒకటేది ఈ పిపీలు కాదు 84 లక్షల ప్రాణులుగా పొందటానికి అవకాశం ఉంది, రూపములు పొందటానికి అవకాశం ఉంది. కుంభముని వేషధారిణి అయి ఆకాశ వీధుల్లో సంచరిస్తూ ఆ శిఖిధ్వజుడు తపస్సు చేయుచున్నటువంటి కుటీరం ముందు నిలబడింది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి మహర్షుల వారు సిద్ధపురుషుడు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత, మహర్షి మీరు ఎక్కడికి వెళ్ళంటే దేవలోకంలో సభ జరుగుతున్నది, ఆ సభానంతరం ఈ భూలోకం అంత విహారం చేస్తాము, భూలోకం చూతామని వచ్చినాను, నీ కుటీరం అవుపడింది, నువ్వు అవుపడ్డావు, ఇక్కడికి నేను వచ్చేసినాను అని అడుగుతూ మీరు ఎవరు అంటే నేను శిఖిధ్వజుడను, మహారాజునని చెప్పుకున్నాడు. ఇంకన్నీ ఏదో ఆయన మొత్తం చెప్పుకుంటూ ఉన్నాడు. ఆఖరిలో సరే అన్నీ వదిలేసిన అంటున్నావు కదా, నువ్వు తపస్సు చేస్తున్నావు కదా, అన్నీ నాది 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 అంటున్నావు కదా, ఎంట తీసుకురాలేదు, ఎంట తీసుకుపోలేవు కదా అని లోపల అనుకొని భార్య రూపంలో కుంభముని వేషంలో ఉంది భార్య. అప్పుడుండి మహారాజా ఈ కుటీరం ఎవరిది అని అడిగింది భార్య. అప్పుడుండి మహర్షి ఈ కుటీరం నాదే, నేనే కట్టుకున్నా, నాదే అన్నాడు. నాది 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 అంటావు, ఏది నీది అంటే ఏం తీసుకుపోతావు అనగానే అయ్యయ్యో ఎంత పొరపాటు అయింది, ఈ కుటీరం ఉన్నందువల్ల కదా ఈ అవమానము నాకు జరిగిందని అప్పుడు మంట పెట్టేసేసింది. ఆ మంట పెట్టగానే ఆ నిప్పు పెట్టగానే తగలబడిపోయింది.
తగలబడిపోచుండగా అప్పుడుండి అయ్యయ్యో ఎంత పని చేసినావు మహారాజా, నేను అన్నంత మాత్రమున దేహదృష్టి కలిగి ఈ కుటీరాన్ని తగలబెట్టుకుంటావా, రేపు వర్షం వచ్చినా ఎండొచ్చినా ఎక్కడుంటావో దేహదృష్టి వదులుకో అని ఉపదేశం చేస్తుంది భార్య రూపంలో. కుంభముని వేషధారి రూపంలో భార్య ఉపదేశము చేయుచుండగా పతిదేవుడు గ్రహించలేదు. వెంటనే సరే ఈ శరీరం ఎవరిది చెప్పు అని అడిగింది. ఈ శరీరం నాదే అన్నాడు. అయ్యయ్యో ఇంకా నీకు దేహదృష్టి పోలేదు, ఇంకా నీకు ఆత్మదృష్టి అలబడలేదంటే అయ్యో ఎంత పొరపాటు, ఈ దేహం నాదేనుంది, ఈ దేహం పోతే పోయిన మంటలో దూకపోయినాడు. ఎందుకంటే కుటీరం తగలబడుతుంది కావున అగ్ని ప్రవేశం చేయాలనుకున్నప్పుడు చేతి బట్టి లాగిన తర్వాత మహారాజు ఇంకొక ప్రశ్న, నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావు? బూడిద అయిపోతా. ఆ బూడిద ఎవరిది అంటే నేను చనిపోయిన తర్వాత నాదే కదా బూడిద అన్నాడు ఈ మహారాజు. ఒరే పిచ్చివాడా, చనిపోయిన తర్వాత కూడా బూడిద పైన దృష్టి పోలే ఆ మహారాజుకు. ఇంకా నువ్వు సిద్ధపురుషుడు కాలేవు, నీకు ఇంకా దేహదృష్టి ఉంది, నాది అని కోరికుంది కావున నువ్వు ఆ సర్వేశ్వరాకారాన్ని పొందలేవని చెప్పి అప్పుడు భార్య తన రూపమును చూయించి పద నీకు నేను యోగ విద్యలు నేర్పుతా అని ఇంటికి తీసుకుపోయి ప్రాణాయామ యోగాభ్యాసములు అష్టాంగ యోగములు నేర్పుతూ ఒక మహాత్మునిగా తీర్చిదిద్దుకుంది. చూడాల శకిధ్వజుడనే మహారాజును. ఇది ఉపనిషత్తులలో వస్తుంది. మీరు సంసారంలో కూడా భార్యకు మించి పతిదేవుడు, పతిదేవునికి మించి భార్య, ఒక్కరిని మించి ఒక్కరు పరమభక్తులుగా తయారీ కావాలి. గొడవలో విజయాన్ని పొందాలని కాదు సుమా, సర్వేశ్వర సాన్నిధ్యానికి ఎవరు ముందు పోతున్నామో అది మీరు గ్రహిస్తే చాలు, మీరు ప్రశాంత వదనులై ఆ పరమేశ్వరుని పొందే మార్గం ఇదే సుమా. ఎప్పుడు దైవ చింతన చేస్తూ సర్వేశ్వర ధ్యానం చేస్తూ మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సంసార సముద్రాన్ని దాటడానికి పరమేశ్వరుని యొక్క నామమే నావగా మీరు చేసుకుంటే చాలు, మీకు ఏ శాంతిని పొందుతారు. ఉన్నంతకాలం ఏ సంపదలు మీ చింతకు ఆ పరమేశ్వరుడు మీకు మీ ఇంట్లోనే సమస్త సంపదలు ఉండేలాగున వరమిస్తాడు. ఏ సంపదలన్నీ మీకు చేకూరుతాయి. ఆఖరిలో ఆ పరమేశ్వరుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇది మీరు ప్రతిరోజు నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని, ఇంకా నేను ఉపన్యాసం చెప్పాలనుకున్నాను, ఇంకా చాలా సమయం ఉంది కావున దూర ప్రాంతంలో యాత్ర చేయటానికి భక్తులంతా కూడా బస్సులు తీసుకొని వచ్చినారు కావున మీరు దూర ప్రాంతాలకు ఇంకా తిరిగేది ఉంది కావున, ఇంకా దూర ప్రాంతాలకు పోయేది ఉంది కావున, ఇంకా నేను ఇంకెంతసేపు అయినా నేను చెప్తాను కావున ఇంతటితో ముగిస్తాను కావున, ఇంకేమైనా సందేహాలు ఉంటే తపో గుహ దగ్గర నివృత్తి చేసుకోవచ్చును. 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि। ओम शांति शांति शांति। शंभो शिव शिवा शिव शिवा शिव शिवा। नारायण नारायण नारायण। ओ दैवमतमु प्रतिष्ठितमगुनुगाक, करुणामतमु वृद्धि नొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక,
జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక ఓం తత్సత్. నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా జై పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీ నారాయణులకు వాణి బ్రహ్మదేవులకు జై జై హరహర మహాదేవ శంభో. ఉన్న ఆధ్యాత్మిక సందేహాలుంటే తపోగుహ దగ్గర అడిగి తెలుసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.